జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు మంత్రులు. యూసఫ్గూడ, కృష్ణానగర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు. స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రహమత్ నగర్లో డివిజన్ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. కృష్ణానగర్లో వరద నీళ్ల పరిష్కారానికి 65 లక్షల రూపాయలు విడుదల చేశామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 2 రోజుల్లో పనులు మొదలవుతాయన్నారు. 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి బాధ్యత తీసుకుని మంత్రి వివేక్ వెంకటస్వామి పనిచేస్తున్నారని అన్నారు తుమ్మల నాగేశ్వరరావు. అదే అన్ని ఎస్టిమేట్స్ తీసుకురావడం జరిగింది. నేను ఈరోజు నిన్న రాత్రి సిఎన్ రెడ్డి మెసేజ్ పంపించిండు, కృష్ణానగర్లో ఇట్లా ఓవర్ఫ్లో అవుతుంది డ్రైన్ అని చెప్పి. దాంట్లో 65 లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ కావడం జరిగింది. 2 రోజులలో పని కూడా స్టార్ట్ అవుతుంది. మన రామరెడ్డి గారు చెప్పినట్టు ఇది ప్రజాపాలన, ప్రజలకు ఏం అవసరమో అదే చేయాలని చెప్పి ఆలోచనతో ఉట్టినే మేము ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం అని చెప్పి 1,00,00,000 కోట్ల రూపాయలు వృధా కావడం జరిగింది. అంటే అన్ని చోట్ల కూడా ఎక్కడైతే అవసరం లేదో అక్కడ ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి ఖజానా ఖాళీ చేసి 8 లక్షల కోట్ల అప్పు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మనమందరం గమనించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ఇన్ని పథకాలు ఏదైతే ప్రత్యేకంగా సన్న బియ్యం పథకమైనా కానీ వారికి నిన్న కూడా ఢిల్లీలో ఉన్నప్పుడు అరే మనము ఎట్లనన్నా ఇందిరమ్మ ఇల్లులో అందరి బీద ప్రజలకు మనమందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆయన మళ్ళొకసారి మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి का नेतृत्व में नया रेशन कार्ड बारीक चावल के साथ साथ में हम 200 यूनिट का बिजली मुफ्त में दे रहे. ये भी आधा से ज्यादा जुबलीहिल्स जो स्लम से छोटा छोटा घर है 200 के अंदर बिजली जलाता है, उसके लिए आज हम बिजली मुफ्त में दे रहे. उसके अलावा आज जो गांव में किसान है, किसान के लिए हम बहुत काम कर रहे. और बाकी है हैदराबाद लोगों के लिए, जुबलीहिल्स लोगों के लिए घर बना के देने का जिम्मेदारी है. घर इसीलिए पहले अगर आप रहमत नगर में काम करते तो आपके लिए कोल्लूर में घर बनाए तो कौन जाएगा छोड़ के यहां से. इसीलिए जहां काम है वहां एक घर बनाना ये सोच सरकार कर रहे. आज 100 असेंबली में गांव की जो असेंबलियां है हर असेंबली में 3500 घर अभी घर बन रहा है. हमारा असेंबली में तो ऑलरेडी एक घर बना के गृह प्रवेश का भी उन्हें फंक्शन कर लिया. పేదలకి సహకరిస్తాము, వాళ్ళకి సహాయం చేస్తాము. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది సాధించుకోండి అని చెప్పి హైదరాబాద్ పట్టణంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ యొక్క సహకారంతో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగిస్తుంది. ఇప్పటికే 6,700 కోట్లు ప్రభాకర్ గారు ఆర్టీసీకి ఈ ప్రభుత్వం చెల్లించింది. అంటే 200 కోట్ల మంది మహిళలు ఇప్పటికే బస్సు ప్రయాణం చేశారు ఈ సంవత్సరన్నర కాలంలో. అయినా సరే భారమైనా ఇబ్బంది ఉన్నా ఆర్థికపరమైనటువంటి కష్టం ఉన్నా రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి మాటను నిలపాలని చెప్పి ఆ మహిళామ తల్లులకు ఆ కార్యక్రమాన్ని, అదేవిధంగా గ్యాస్ బండ కార్యక్రమాన్ని, ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని, రేషన్ కార్డుల యొక్క సమస్యని, ఇందిరమ్మ ఇళ్ల సమస్యను కూడా అన్నింటినీ మొదలుపెట్టాం. కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో వెనకడుగేయకుండా పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం వాళ్ళ కష్టాలు తీర్చడానికే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఆ ఇందిరమ్మ రాజ్యం ద్వారానే పేదల కష్టాలు తీరాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.